ఇన్సూరెన్స్ అనేది ఖర్చు కాదు, కుటుంబ భవిష్యత్తుకు కనిపించని రక్షణ గోడ. ఒక్కసారి ఆలోచించండి. ఒక మనిషి జీవితం అంతా సంపాదిస్తాడు, ఇల్లు కడతాడు, బంగారం కొంటాడు, పిల్లల చదువు కోసం సేవ్ చేస్తుంటాడు. కానీ ఒక ప్రశ్న ఇక్కడ, తన సంపాదన ఆగిపోయిన రోజు అతని కుటుంబం ఎలా నిలబడుతుంది? అక్కడే ఇన్సూరెన్స్ అనే పదం ఒక పాలసీ కాదు, ఒక ప్రత్యామ్నాయ ఆదాయంగా, ఒక రక్షణ వ్యవస్థగా మారుతుంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక కామన్ ఫార్ములా ఇక్కడ నడుస్తున్నాయి. ప్రొటెక్షన్ ఫస్ట్, ప్రయారిటీ నెక్స్ట్. అంటే ముందుగా రక్షణ, ఆ తర్వాత సంపాదన. ఇన్సూరెన్స్ అనేది కేవలం మరణం తర్వాత డబ్బు ఇచ్చే వ్యవస్థ కాదు, ఆరోగ్య ఖర్చులను నియంత్రించే ఆర్థిక ఆయుధం, కుటుంబాన్ని అప్పుల నుంచి కాపాడే రక్షణ, వ్యాపారాలను నిలబెట్టే భద్రతా చట్టం, రైతు, ఉద్యోగి, వ్యాపారి, కార్మికుడు అందరికీ ఆర్థిక కవచం. భారత ప్రభుత్వం మరియు ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా లక్ష్యం ఒక పెద్ద విజన్ ను ముందుకు తీసుకెళ్తోంది. ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047. ఈ విజన్ ప్రకారం ప్రతి వ్యక్తికి సరైన లైఫ్, హెల్త్, ప్రయారిటీ కవర్ ఉండాలి. ప్రతి వ్యాపారానికి రిస్క్ ప్రొటెక్షన్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వరకు ఇన్సూరెన్స్ చేరాలి. ఇన్సూరెన్స్ విలాసం కాదు, అవసరంగా మారాలి. ఇది కేవలం పాలసీల సంఖ్య పెంచడం కాదు, భారతదేశాన్ని ఆర్థికంగా షాక్ ప్రూఫ్ చేయడం. నరేంద్ర మోడీ గారి పలుమార్లు ఆర్థిక భద్రత అందరికీ చేరాలనే దృక్పథాన్ని ముందుకు తెచ్చారు. ఇటీవల కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 లక్ష్యాన్ని మరోసారి ప్రస్తావిస్తూ జీవన, ఆరోగ్య బీమా మరింత అందుబాటులోకి రావాలని చెప్పారు. ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుందంటే, ఒక అనారోగ్యం కుటుంబాన్ని పేదరికంగా నెట్టగలదు, ఒక ప్రమాదం తరాల సంపదను తుడిచిపెట్టగలదు, ఒక సంపాదించే వ్యక్తి లేకపోవడం మొత్తం కుటుంబాన్ని ఆర్థికంగా కోల్చగలదు. ఇన్సూరెన్స్ ఈ మూడు ప్రమాదాలకు ఆర్థిక సమాధానమే. ఇన్సూరెన్స్ ఉన్న కుటుంబం అయితే అనారోగ్యం వచ్చినా నిలబడగలదు, పిల్లల చదువు ఆగవు, అప్పులు తగ్గుతాయి, ఆదాయం ఆగినా భవిష్యత్తు కొనసాగుతుంది. అదే ఇన్సూరెన్స్ లేని కుటుంబం అయితే సేవింగ్స్ కరిగిపోతాయి, అప్పులు పెరుగుతాయి, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, భావోద్వేగ దెబ్బతో పాటు ఆర్థిక దెబ్బ కూడా తీవ్ర స్థాయిలో పడుతుంది. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన ప్రశ్న ఒకటి, మీరు కారుకి ఇన్సూరెన్స్ చేస్తారు, బైక్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు, ఫోన్ కి మాత్రం స్క్రీన్ ప్రొటెక్షన్ చేసుకుంటారు. అయితే మీ కుటుంబానికి ఆదాయం తెచ్చే మీ జీవితానికి లేదా మీ ఆరోగ్యానికి, మీరు లేకపోతే ఆధారపడే వాళ్ళ భవిష్యత్తుకు, వీటన్నిటికీ ఏంటి ఆధారం? చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇన్సూరెన్స్ అనేది మరణం గురించి కాదు, జీవించి ఉన్న వాళ్ళు కష్టపడకూడదనే బాధ్యత గురించి. భవిష్యత్తులో ధనవంతులు ఎవరంటే ఎక్కువగా సంపాదించిన వాళ్ళు కాదు, రిస్క్ ను ముందే అర్థం చేసుకుని రక్షణ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. ఇన్సూరెన్స్ ఒక పాలసీ కాదు, అది ఒక కుటుంబం నిద్రపోయే ప్రశాంతత, ఒక తండ్రి బాధ్యత, ఒక తల్లి ధైర్యం, ఒక దేశ ఆర్థిక రక్షణ కవచం.